నమస్తే. ప్రస్తుతంతో పాటు బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, 11 ఏళ్ళు గడుస్తా ఉంది కేంద్ర ప్రభుత్వ పరిపాలన, అలాగే ఈటల రాజేందర్ గారి ఎంపీ పదవి కూడా ఒక 1 ఇయర్ గడుస్తా ఉంది. ఏం చెప్తాం అనుకుంటున్నాం తెలంగాణ ప్రజలందరికీ? 11 ఏళ్లలో ఈ భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక క్యాన్సర్ లాంటి సమస్యల్ని మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ రెస్టరేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే రెస్టరేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మాట కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ని ఉపయోగించి అనేక రాష్ట్రాలకు 1971 వరకు జరిగినటువంటి ఒకే ఎన్నికలు ఒకే దేశం అనే జరిగినటువంటి ప్రాక్టీస్ ఈ దేశంలో ఏదైతే ఉండేనో దాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా, ఇందిరాగాంధీ గారు తనకు అనుకూలంగా ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్రాలను ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాలను కూలదోసి మన తెలుగు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్ రామారావు గారి ప్రభుత్వం, పక్కన బొమ్మాయి గారి ప్రభుత్వాన్ని కూలదోస్తే కోర్టులు సుప్రీంకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ రెస్టరేషన్ కూడా ప్రభుత్వాలను చేయడం జరిగింది. అందుకే మళ్ళీ పాత పద్ధతిలో కాన్స్టిట్యూషన్ లో పేర్కొన్నటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రూపంగా మళ్ళీ మోడీ గారు ఇవాళ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది తీసుకొస్తాం. దీనివల్ల ఏమవుతుంది అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. వద్దు అమ్మో అది వస్తే మేము ఓడిపోతాము అని ముందే వాళ్ళు ఓటమిని అంగీకరిస్తూ పారిపోతా ఉన్నారు. ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే సుమారుగా దేశంలో 1 లక్ష కోట్ల రూపాయల ఖర్చు మనకు ఆదా అవుతుంది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ నేను కలిపి చెప్పేది. రెండోది ఏంటంటే ఈ టైం ఏదైతే ఉంటుందో అధికారులని టీచర్లు పనిచేయాలి, ఎంప్లాయీస్ పనిచేయాలి, కలెక్టర్ల పనిచేయాలి, పోలీస్ పనిచేయాలి, శాంతి భద్రతలు ఇవన్నీ వదిలేసి గత 3 నెలలకోసారి ఎన్నికొస్తే ఈ సరంజామా వీళ్ళకందరికీ ప్రజలు జీతాలు ఇచ్చి ఉద్యోగాలు చేసింది తన సంక్షేమం కోసం. ప్రతిసారి ఎన్నికలు వస్తూ ఉంటే రిపీటెడ్ గా ఆ ఖర్చు వేస్ట్ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో మోడీ గారు ఒక గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే రకంగా 11 ఏళ్లలో మీరు చూసినట్టయితే ఆర్టికల్ 370 ఈ రోజు ఆర్టికల్ 370 అనేది అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఒక దేశంలో ఒకే జెండా ఉండాలి, ఒక దేశంలో ప్రభుత్వం అంటూ ఉంటే 2 జెండాలు, ఇద్దరు ప్రధానమంత్రులు ఉంటారా? కాశ్మీర్ ఆ రకంగా వదిలేసి 370 ఆర్టికల్ పెడితే మోడీ గారు వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసి ఇలా దాన్ని ముట్టుకుంటే గజగజ ఏదో జరిగిపోతుందని భయపడిన కాంగ్రెస్ పార్టీ ఇలా మోడీ గారు దృఢ సంకల్పంతో ఆ 370 ఆర్టికల్ ని రద్దు చేయడం కానీ ఇవాళ కాశ్మీర్ ప్రజల్లో డెవలప్మెంట్ రూపంలో కాశ్మీర్ ఉవ్వెత్తున మరి డెవలప్ అవుతా ఉంది. అక్కడి ప్రజలు మమేకమే మేము భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం అని చెప్పి ఈరోజు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అక్కడ ప్రజలే ఉద్యమిస్తా ఉన్నారు. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలతో పాటు కాశ్మీర్ కూడా డెవలప్మెంట్ కి జరుగుతూ ఉంది. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మీకు తలాక్ లో మైనార్టీ మహిళలు పడుతున్నటువంటి బాధలు కావచ్చు. ఇవాళ రైల్వే ఆధునీకరణ, ఇవాళ దేశంలో అనేక రైల్వే స్టేషన్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నాయి, రైల్వే లైన్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు చూసినట్టయితే ముఖ్యంగా ఎకనామిక్స్ లో ఏ దేశమైనా డెవలప్ అయింది అంటే అది ఎకనామిక్స్ లో. ఇవాళ జాతీయ రహదారుల యొక్క కార్యక్రమాలు కానీ ఏ దేశమైనా డెవలప్ అయింది అంటే అక్కడ రోడ్లను చూసి చెప్తారు. అందుకే ఇవాళ భారతదేశంలో నేషనల్ హైవేస్ చాలా గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. అదే రకంగా టనెల్స్, కాశ్మీర్ లాంటి దాంట్లో చైనా మన మీద ఇన్వైడ్ కాకుండా, పాకిస్తాన్ కాకుండా కాశ్మీర్లో మనం టనెల్స్ నిర్మాణం కానీ ఇవాళ అనేక రకమైనటువంటి అంశాలు చెప్పుకుంటూ పోతే 11 ఏళ్లలో ఒక 11 లక్షల పనులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మోడీ గారి వల్ల సాధ్యమైంది కాబట్టి ఈరోజు సంకల్ప సభ చేస్తూ ఉన్నాం. వారి టీంలో ఉన్న ఎంపీలు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంచలనాంశంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వం 4 సంవత్సరాలు 40,000 ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున దానికి సంబంధించి విచారణలో బయటకు వస్తా ఉన్నాయి ఒక్కొక్కటిగా. అందులో బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి బయట కూడా వచ్చారు. నిజంగా దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఫోన్ ట్యాపింగ్ అయిందని వాస్తవం అనేది ప్రజలు నమ్ముతా ఉన్నారు, ట్యాపింగ్ కు గురైన వాళ్ళు నమ్ముతా ఉన్నారు. ఆ రోజు దీదన్ డేస్ లో నేను ఆ పార్టీలో ఉన్నా, మేము కూడా వాట్సాప్ కాల్స్, ఫేస్ టైమ్ కాల్స్ లకు పరిమితమైనాం. వ్యక్తిగతమైనటువంటి ఏ ఒక్క స్వేచ్ఛ లేకుండా స్వేచ్ఛని హరించినటువంటి ప్రభుత్వం అది. దాని ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మరి ఫోన్ ట్యాపింగ్ ఇవాళ దేశంలోనే మన దేశం పరువు పోయే విధంగా జరిగినట్టుగా ఉంది. రాబోయే కాలంలో తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు శిక్షకు గురవుతారు. ఆ నమ్మకం నాకు ఉంది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు ముందస్తుగా పోతా ఉంది. మరి నిజంగా ఇవ్వకపోతే బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? మరి స్థానిక 42% ఎన్నికల హామీ కామారెడ్డి డిక్లరేషన్ చేసినటువంటి సర్వేకి అనుగుణంగా లెజిస్లేచర్ లో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టినారో ఆ బిల్లుకు అనుగుణంగా చెయ్యకపోతే రేపు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క తోడ్కలు తీస్తామని చెప్తున్నాం.